ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈమె బ్యాగ్ లో గోల్డ్ బిస్కెట్స్ దొరికాయి మేడం. ఈ గోల్డ్ ఇక్కడిది కాదు మేడం. వేరే కంట్రీ నుంచి స్మగ్లింగ్ చేసి ఇల్లీగల్ గా మన స్టేట్ లో అమ్ముతున్నారు మేడం. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ అన్నమాట. ఓన్లీ గోల్డ్ బిస్కెటేనా? వెపన్స్ అవి కూడా స్మగ్లింగ్ చేస్తున్నారా? మేడం, అసలు ఆ గోల్డ్ బిస్కెట్స్ తోనే నాకు సంబంధం లేదు. మీరేమో వేరే వెపన్స్ అంటున్నారు. కానిస్టేబుల్స్ చెప్పిన ప్రకారం నమ్మాలి కదా. నీ పేరేమన్నారు? శివపార్వతి గారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పేరు లోకల్, బిజినెస్ మాత్రం ఇంటర్నేషనల్ అనుకుంటారు కదా. మేడం, ఆటోలో వస్తుంటే 2 ప్యాసింజర్స్ ఎక్కారు. వాళ్ళే ఈ పని చేస్తుంటారు మేడం. ఓహో, అయితే ముందు ఆటో డ్రైవర్ ని పిలిపించండి. ఓకే మేడం. మేడం, గోల్డ్ బిస్కెట్ ట్రాన్స్పోర్టర్వి నువ్వేనా? ఆటో నడుపుకొని పొట్ట నింపుకుంటాను. నాకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడిది మేడం? మరి నీ ఆటోలో శివపార్వతి గారి బ్యాగ్ లో గోల్డ్ బిస్కెట్ దొరికిందంట. మేడం, ఆ గోల్డ్తో నాకు సంబంధం లేదు మేడం. మరి శివపార్వతి నీ పేరు చెప్పింది? ఒకరు ఎక్కిన తర్వాత శివపార్వతి మేడం ఎక్కారు, తర్వాత ఇంకో అతను ఎక్కారు. నాకు అంతవరకే తెలుసు మేడం. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలీదా? పోలీసులు వచ్చి ఆటో చెక్ చేశారు. మేడం గారి బ్యాగ్లో గోల్డ్ బిస్కెట్లు దొరికాయి మేడం. అన్నా, అవి నా బ్యాగ్ లో వేసి వెళ్ళిపోయారు. అంతేకాని నేను ఆ గోల్డ్ తీసుకురాలేదన్నా. నాకేం తెలుసండి, అక్కడ నేను చూసిందే చెప్పాను మేడం. ఇదే సాక్ష్యం నువ్వు కోర్టుకొచ్చి చెప్పాల్సి ఉంటుంది. చెప్తాను మేడం. సంతకం పెట్టించండి. అన్యాయం అన్నా ఇది. ఆ ప్యాసింజర్ ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి మేడం. వాళ్ళు నీకు తెలుసా? నాకు తెలియదు మేడం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాయండి. మేడం, మేడం, ఎఫ్ఐఆర్ రాయకండి మేడం. నా జాబ్ పోతుంది, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది మేడం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు ఎఫ్ఐఆర్ రాయి. మేడం, 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 ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను. మేడం, మేడం, ప్లీజ్. ఓకే మ్యామ్. ఈ కేసు మీద నిన్ను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. అంతవరకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.